ఇక కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి మొన్న 35 అయితే ప్రకటించడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎట్లాంటి ప్రతిపాదనలు వారు స్వీకరించారు అనుకుంటా ఉన్నారు మీరు? ఇప్పుడు బీసీలకు కూడా ఇచ్చారు కదండి. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఒక పార్టీ అన్నాక 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. అనేక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలామంది కార్యకర్తలు కూడా ఈరోజు అంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఎంతోమందిని ఈరోజు ఇబ్బంది పెట్టిన ప్రలోభ పెట్టినా కూడా ఎక్కడ పోకుండా కూడా పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి అకామిడేషన్ చేశారు. రెండో విడతలు కూడా ఈరోజు బీసీలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మాకు. ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాలను కూడా ఆయన మేలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మహిళలకు చూసాం మనం. మొన్నటికి మొన్న డిఎస్సి నోటిఫికేషన్లు అదేవిధంగా నడుస్తూ ఉంది. మన ఉపాధ్యాయుల బదిలీలు ఈరోజు చెప్పడం జరిగింది. అంటే అన్ని వర్గాలు కూడా చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకటి కాదు, ఇప్పుడు కులగణన కూడా చేస్తాం. మొన్న రైతు రుణమాఫీ చేశారు. మళ్ళీ 10 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈయన వచ్చినాక అన్ని అంటే వర్గాలు ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు కూడా కొంత సమయమేలే. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ అయిందండి, 8 నెలలు కూడా పూర్తి కాలే. వాళ్ళ మీద ఎదురుదాడి చేసిన ఈరోజు ప్రతిపక్షాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? గాడిద పాలు తోమినారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి. కాబట్టి చేస్తున్న వాళ్ళకి సమయం ఇవ్వాలి ఖచ్చితంగా. అన్ని వర్గాలను కూడా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఇక మామూలుగా ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఖచ్చితంగా కొంత మేరకు అవకాశాలు కల్పించాలి. బీసీ సబ్ ప్లాన్ రుణాలు, బీసీలకు సంబంధించినటువంటి విషయంలో నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇట్లా చాలా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం పైన ఎలాంటి సవాళ్ళు ఉన్నాయనుకుంటా ఉన్నారు? ఆల్రెడీ మొన్న ముఖ్యమంత్రి గారు కొద్దిమంది ముఖ్యులతో చర్చ జరిగింది. మమ్మల్ని అంతా పిలుచుకొని కొంతమందిని ఎట్లా చేస్తే ముందుకెళ్తుందని చెప్పి దాని అనేక మంది సలహాలు కూడా ఈరోజు స్వీకరించి సబ్ ప్లాన్ విషయం కానీ ఈరోజు వాళ్ళు ఇంత మెజారిటీ మీరు ఇంత ఉంది కదా, ఇన్ని ప్రభుత్వాలు కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అందరి బాధలు నాకు తెలుసు. అన్ని వర్గాలతో మనం కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి తారతమ్యం లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కూడా మనం పాటుపడాలి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మంత్రులను ఎమ్మెల్యేలను ఆదేశం జరిగింది. ఈరోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉన్నాం కొద్దిమంది. ఇంతకుముందు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎమ్మెల్యే దగ్గర కూడా మనుషులు ఉన్న పరిస్థితి. ఈరోజు సెక్రటరీ చూస్తే ఎంత కలకల ఉంది. ఒక ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి మంత్రులు కానీ ఎవరు అయినా కూడా ఈరోజు సామాన్యులకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా ఈరోజు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉన్నారు. పరిష్కారం అవుతున్నాయి కూడా. నమ్మకం ఉందా ఖచ్చితంగా బీసీ కులగణన జరిగిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయని, రిజర్వేషన్ వస్తుందనేటువంటి ఆశాభావం ఏమైనా కనబడతా ఉందా మీకు? 100% నమ్మకం ఉందండి. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ ఈనాడు తక్కువ చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు బీసీ రిజర్వేషన్ తక్కువ ఎప్పుడు చేయలేదు. ఈ యొక్క బీఆర్ఎస్ కేసీఆర్ ఎప్పుడైతే వచ్చి సగానికి సగం బీసీ రిజర్వేషన్ తక్కువ చేయని చరిత్ర కేసీఆర్కి ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తుంది. ఆ దిశ కూడా చర్యలు మీరు చూశారు. ఇవి 6 గ్యారెంటీలు చేశారు. అమలు చేస్తున్నారా లేదండి? చేస్తున్నారు కదా. ఉచిత మహిళలకు చేసే, రైతులకు చేసిండ్రు, నోటిఫికేషన్ చేసిండ్రు. ఈరోజు ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కూడా ఖచ్చితంగా సమగ్ర కులగణన జరుపుతారు. స్థానిక సంస్థల ఎన్నికల బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు, కసరత్తు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో బీసీలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేరే పార్టీల నుంచి వస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గద్వాల అట్లాంటివి కనబడతా ఉన్నాయి. అట్లాంటి నియోజకవర్గాలలో బీసీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట వినబడతా ఉంది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గతంలో వీళ్ళు చేసినదే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు ప్రజాస్వామ్యం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చారు అవకాశము? బీఆర్ఎస్ అరాచకం పోవాలని చెప్పి ప్రజలు ఈరోజు స్వేచ్ఛను కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. 63 సీట్లు, ఒక సిపిఐ 64 సీట్లతో కానీ 64 సీట్లతో ఉంటే వీళ్ళు దగ్గర పడగొట్టే మేము ప్రభుత్వాన్ని పడగొడతాము, మళ్ళీ అస్థిరం పరిచే ప్రయత్నంలో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకొని వాళ్ళ ప్రభుత్వం ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి, ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఆ దిశగా చేస్తూ ఉన్నారు రాజకీయాలది. వాళ్ళు చేసిందే కదా. మళ్ళీ వాళ్ళు మేము ప్రభుత్వం పడగొడతామన్నారు. నిజంగా పడగొట్టమనండి. ఇప్పుడు మళ్ళీ పడగొడతామనండి నిలబెట్టుకోనికి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసింది ఫిరాయింపులు, కానీ వీళ్ళు ఫిదాయింపులో వీళ్ళకి నచ్చి వీళ్ళు వస్తూ ఉన్నారు. పరిస్థితి ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.